కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు? పాత యూట్యూబ్ ఛానల్ అనేది నేను 10th స్టార్ట్ చేశాను. 10 years దాన్ని అలానే రన్ చేసాం. రీసెంట్గా క్లిక్ అవుతుంది అనుకునే టైంలో స్ట్రైక్స్ పడడం జరిగింది. ఛానల్ అది పోయాక చాలా సఫర్ అయ్యాం. అప్పుడు ఆలోచిస్తే అర్థమైంది టాలెంట్ అనేది మాలో ఉంది, ఛానల్లో కాదు. సో టాలెంట్ మనలో ఉంది కాబట్టి టాలెంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏదైతే ఏముంది, అందుకే కొత్త ఛానల్ పెడదామని ప్రిపేర్ అయ్యాం. పేరేంటి? కన్నా ప్రొడక్షన్స్ అని పెట్టాం. ఈ కన్నా ప్రొడక్షన్స్లో మేము ఏదైతే చేయలేకపోయామో మా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇంకా మేము బెనిఫిట్ ఇద్దాం అనుకున్నాం. బేసిక్గా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర ఏమీ లేవు, ఒక స్టోరీ తప్ప. యాక్టర్స్ లేరు, సరైన కెమెరా లేదు, ఎక్విప్మెంట్ అనేది ఏమీ లేవు. కానీ ఇప్పుడు చూసుకుంటే తీయడానికి మాకు ఇప్పుడు కూడా మేము తీసేది ఒక ఫోన్లోనే. ఒక ఫోన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ చేయడానికి మా ఫ్రెండ్ అభిషేక్ మధుర అని ఒక అబ్బాయి ఉన్నాడు. స్టోరీస్ మాత్రం చాలా ఉన్నాయి. సో మేము ఏమనుకుంటున్నాం అంటే ఎవరికైనా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా మనం తీసుకున్నాం అనుకుంటున్నాం. మీరు ఇంతకుముందు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసారు పాత యూట్యూబ్ ఛానల్? ఆల్మోస్ట్ ఒక 12 షార్ట్ ఫిల్మ్స్ దాకా తీసాను. ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ అయితే 80% షూటింగ్ అయ్యి ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు తీస్తున్న షార్ట్ ఫిల్మ్కి నేమ్ ఏంటి? ఆ నేమ్ చెప్తే కొంచెం సిల్లీగా ఉండొచ్చు, బట్ ఆ నేమ్ ఎందుకు పెట్టాం అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. టైటిల్ మేము తొందరలో అనౌన్స్ చేస్తాం. ఓకే, అసలు ప్లాట్ లైన్ ఏంటి స్టోరీ? ప్లాట్ లైన్ అంటే చాలా సింపుల్ ప్లాట్ లైన్. ఆల్రెడీ చాలా సినిమాలో చూసుంటారు. బట్ ఒక్క ప్లాట్ లైన్ ఉంటుంది స్టార్టింగ్లో. ఆ ఒక్క పాయింట్ ద్వారా సినిమా మొత్తం రన్ అవుద్ది. ఒక ఫాదర్కి ఒక సన్కి ఉన్న రిలేషన్ గురించి, అదే ప్లాట్ లైన్. సార్ ఫస్ట్ మీ గెటప్ గురించి చెప్పండి సార్. అసలు ఎందుకు ఇదంతా? ఇది ఒక ఫార్మర్ గెటప్. ఈ షార్ట్ ఫిల్మ్లో ఫాదరు సన్ రిలేషన్ గురించి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఇదే గెటప్లో సినిమాలో చేయడం జరిగింది. అందుకని ఈ గెటప్లోనే మాట్లాడితే బాగుంటుందని నేను ఇలా. అసలు మీకు ఆశిష్ ఎలా పరిచయం సార్? అంటే రిలేషన్ ఏంటి? ఆశిష్ వీడు నాకు స్టూడెంట్. మా స్కూల్లో 6th క్లాస్లో జాయిన్ అయ్యాడు. అప్పటికి ఆశిష్కి ఇప్పుడు ఆశిష్కి చాలా తేడా ఉంది. అప్పుడు మేము అందరం అనుకోవడం ఏంటంటే, మా స్టాఫ్, నేను హెడ్ మాస్టర్గా ఉండేవాడిని, మా స్టాఫ్ అందరూ కూడా వీడు ఎందుకు పనికిరాడు అనుకునేవారు. అటువంటి స్టేజ్ నుంచి ఈవేళ ఈ క్రియేటివిటీ ఫీల్డ్లోకి రావడం చాలా మాకు ఆనందం. నేను మొట్టమొదట ఈ ఆశిష్ చేసినటువంటి షార్ట్ ఫిల్మ్ చూసి ఆ క్రియేటివిటీకి, ఆ టేకింగ్కి, దానికి చాలా వండర్ అయ్యాను. అప్పుడే వాడికి ఆశీస్సులు అందజేశాను, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఖచ్చితంగా నువ్వు హైదరాబాద్ అటుకు వెళ్ళి ఇంకా స్కిల్స్ నేర్చుకో, బాగానే నేర్చుకుని మంచి వృద్ధిలోకి రాయని చెప్పడం జరిగింది. అందుకే నన్ను అడిగితే సార్ ఎలా చేయాలంటే నేను ఖచ్చితంగా చేస్తానన్న కారణం ఏంటంటే, టాలెంట్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశం మీద వాడిని ప్రోత్సహించడం కోసం మాత్రమే నేను చేస్తున్నాను. నేను బేసికల్గా ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో కూడా చేశాను నేను. అయితే వెయిట్లో వచ్చిందో నాకు తెలియదు, నేను చూసుకోలేదు నా సినిమాలు నేను. అయితే ఆశిష్ మొదలుపెట్టిన తర్వాత సర్లే ఈ ప్లాట్ఫామ్ మీద అయినా సరదాగా చేద్దాం, వాడిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, మనం చేసినట్టు ఉంటుంది కదా, మన టాలెంట్ని కూడా బయట పెట్టుకున్నట్టు ఉంటుందనే అభిప్రాయంతో నేను వాడికి కోఆపరేట్ చేస్తాను. మీకు ఇందులో ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంది సార్ ఈ మూవీలో? ఫుల్ లెంగ్త్ ఈ ఫిలిం మొత్తం నా క్యారెక్టర్ మీదే బేస్ అయి ఉంది కంప్లీట్గా. ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో ఫాదర్ క్యారెక్టరే హీరో. ఆ విధంగా మలచడం జరిగింది. చూడాలి ఎలా వస్తుందో. లాస్ట్ టైం మీరు జస్టిస్ ఎస్పీ క్యారెక్టర్ చేయడం చూసాం. ఇప్పుడు ఈ రెండింటి క్యారెక్టర్ వాట్స్ యువర్ ఫేవరెట్? యాక్చువల్గా ఆ ఎస్పీ క్యారెక్టర్ అనేది అది అఫీషియల్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుంది దాని మీద. పబ్లిక్ అంచనాలు కూడా వేరుగా ఉంటాయి. అయితే ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్లో కాబట్టి, ఫార్మర్ క్యారెక్టర్ కాబట్టి ఇది ఎమోషనల్గా ఉంటుంది. నాకు అనుకుంటే దానికంటే ఇదే బెస్ట్ క్యారెక్టర్ నేను అనుకుంటున్నాను. షూటింగ్ ఎంతవరకు అయింది? అప్డేట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆల్మోస్ట్ షూటింగ్ అనేది 99% అయిపోయింది. అప్డేట్స్ అనేవి ఈ వీక్లో ఛానల్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఒక సాంగ్ అనేది రిలీజ్ చేద్దాం, తర్వాత ట్రైలర్, తర్వాత షార్ట్ ఫిల్మ్. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే లాస్ట్ టైం మేము షూటింగ్ వెళ్ళినప్పుడు
చాలా మంది మమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే జస్టిస్ సీక్వల్ ఎప్పుడు, జస్టిస్ సీక్వల్ ఎప్పుడు అని. బేసిక్గా నేను జస్టిస్ రాసుకున్నప్పుడు సీక్వల్ లాంటివి ఏమీ రాసుకోలేదు. కానీ నాకు ఆడియన్స్ మైండ్ సెట్ బట్టి అర్థమైంది ఏంటంటే ఇలాంటి సోషల్ మెలో డ్రామా తీసినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని అర్థమైంది. సో జస్టిస్ లాంటి ఇంకొక సోషల్ కంటెంట్ మీద ఫోకస్ చేద్దామని ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాం. సో నెక్స్ట్ మేబీ మళ్ళీ ఇంకొక ఫ్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేము కన్నా స్టోరీ గురించి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసి చాలా రోజులైంది. దాని గురించి కన్నా అనేది ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉన్న రిలేషన్. అది కూడా ఇప్పుడు చెప్పేస్తే అంత బాగోదు, కానీ కన్నా స్టోరీ అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. అది మేము తీస్తాం, కొంచెం టైం పట్టినా లేట్ అయినా కూడా మేము తీస్తాం. దాంట్లో కూడా మా సారే ఫాదర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ డెప్త్ మొత్తం స్టోరీ లైన్ అంతా అబ్బా ఈ పాయింట్ మీద కూడా మనం సినిమా తీయొచ్చా అనేలాంటి పాయింట్. అంటే మాకు కొంచెం ఉన్నప్పుడు ఇష్యూస్ వల్ల ఆ షార్ట్ ఫిల్మ్ అనేది కొంచెం పక్కన పెట్టాం, కానీ కంపల్సరీ తీస్తాం. ఆ కన్నా అనేది నాకు ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ సినిమా, నా డ్రీమ్ ప్రాజెక్ట్. అసలు ఆల్రెడీ మీ యూట్యూబ్ ఛానల్ మీద బీజిఎమ్స్ వల్ల కాపీరైట్ స్ట్రైక్స్ పడడం జరిగింది, అది పోయింది. మీరు దాన్ని ఎలా ఓపెన్ చేయబోతున్నారు? జస్టిస్ అనేది మా అందరికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. జస్టిస్ సినిమా చూసినట్టు మా ఫ్రెండ్ అభిషేక్ ఒక అబ్బాయి అంటాడు, కాల్ చేసి రే నేను మీ సినిమాకి మ్యూజిక్ చేస్తాను. వాడు అలా చెప్పినట్టు ఫస్ట్ ఇలా చాలా చెప్పాడు కదా అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను కన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను చెప్పానో అది మ్యూజిక్ చేసి పంపించాడు. అప్పుడే ఫిక్స్ అయ్యాం వాడితో మేము ప్యాకప్ అవుదామని. సో అప్పటి నుంచి వాడు మాతో చాలా క్లోజ్ ఉన్నాడు. ఇప్పుడు మూవీలో చూసుకుంటే ఒక సాంగ్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ వాడే చేశాడు. అవును సార్. ఈఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వెంకట్ చాలా కోఆపరేట్ చేశాడు. తను ఫోటోగ్రఫీలో మంచి స్కిల్ ఉందని అనుకుంటున్నాను. నేను బాగా వచ్చింది చూశాను నేను అని వీటిని చూడగా నాకు తెలిసింది మంచి ఫోటోగ్రాఫర్ అని బాగా కోఆపరేట్ చేశాడు. స్కిల్ ఉంది, భవిష్యత్తులో కూడా బాగా పైకి వచ్చే అవకాశం ఉంది అతను కూడా. ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఈ షాపింగ్ ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఎందుకంటే ఏదో ఆడతా పాడతా సరదాగా వెళ్ళి తీసుకొచ్చినట్టుగా చేశారు, బాగుంది. అందుకని మొత్తం టీంలో అందరినీ కూడా అభినందిస్తున్నాను నేను. బాగా చేశారు, కోఆపరేట్ చేశారు అందరూ. ఎన్ని డేస్ జరిగింది? ఇయర్లీ ఒక 10 days ఏమో, 10-15 days లోపల అనుకుంటా. టీంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వచ్చేసరి షార్ట్ ఫిల్మ్ కోసం? ఈ షార్ట్ ఫిల్మ్ కోసం అయితే ఉదయ్ సినిమాలో నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు రాకేష్. నెక్స్ట్ బాబ్జీ సుబ్బు క్యారెక్టర్ చేశాడు. నెక్స్ట్ అయితే మెయిన్గా చెప్పాల్సింది ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు అయితే నేను ఇప్పుడు చెప్పను. నాకు అసిస్టెంట్స్ అంటే నా ఫ్రెండ్స్, అది ఇద్దరు చాలా కోఆపరేట్ చేశారు. ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మాట. అంటే నేను ఇలా చేస్తున్నాను రా అని చెప్పినప్పుడు నీకెందుకు మామ మేము ఉన్నాం చూసుకుంటాం అన్నారు. వాళ్ళిద్దరు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే మేబీ ఈ షార్ట్ ఫిల్మ్ ఇంత బాగా వచ్చిందంటే రీజన్ అయితే వాళ్ళే. చెప్పాలంటే వాళ్ళ లేకపోతే ఇది చాలా కంప్లీట్ అయ్యేది కాదేమో. రిలీజ్ డేట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేబీ డిసెంబర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయొచ్చు. అంటే ఈ మూవీ గురించి ఏమి మెసేజ్ ఇస్తున్నారు? మెసేజ్ అంటే జనరల్గా అన్ని మెసేజ్ ఓరియంటెడే, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఏది చూసినా జనరల్గా లవ్ స్టోరీస్ అవి ఇవి అంటుంటారు. కానీ ఒక ఫాదర్కి తనకి మధ్య జరిగేటువంటి ఒక ప్రేమ కథ నిజంగా చెప్పాలంటే ఇది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంతటి దృఢమైన బంధం ఉంటుంది, ఎంతటి దృఢమైనటువంటి ప్రేమ ఉంటుంది అనేటువంటిది ఈ ఫిలిం ద్వారా తెలియజేయడం జరిగింది. దీని ప్రత్యేకత అదే మెయిన్. మిగతా వాటిల్లో ఏదో కొద్దిగా అటు ఇటుగా చేస్తుంటారు. జనరల్గా ఫాదర్కి సన్కి దగ్గర రిలేషన్ ఉండదు, ఉన్నా కానీ బయట పెట్టలేరు. కానీ దీంట్లో అలా కాకుండా డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేశాడు మావాడు. అదే ఇక్కడ ఫెచ్చింగ్ ఈ సినిమాకి.